ఆదివారము మా తోటి లైన్ మిత్రురాలైనటువంటి కార్తీక్ అన్నమ్మ గారి పిలుపు మేరకు పనిగిరి కాలనీలో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి మంజుల అనే ఈ యొక్క స్వాంతన ఫౌండేషన్ చైర్మన్ తాను ఒక 2.5 years నుంచి స్ట్రగుల్ అవుతూ ఈ యొక్క 30 మంది మహిళల్ని రకరకాల వాళ్ళ మానసిక సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళు వేసుకోలేని బయట ఎవరు సపోర్ట్ లేని వాళ్ళందరినీ కూడా తక్కువ చేర్చుకొని ఒక 30 మందికి సహాయ సహకారాలు ఇస్తారు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని కూడా డెవలప్ చేయాలని మేము లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా అందరికీ విన్నవిస్తున్నాను. మా డిస్టిక్లో కానీ ఉన్నా దీనికి సపోర్ట్గా మా కార్తీక్ అన్నమ్మ గారు కూడా వీళ్ళ మీద సపోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మా లయన్స్ క్లబ్ తరఫున తప్పకుండా మా సాయశక్తుల మీ యొక్క ఇన్స్టిట్యూట్కు అలాగే ఇంత మంచి 30 మందిని అకామిడేషన్ చేసుకున్న మంజుల గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా క్రమశిక్షణగా ఉన్నారు. నాగలక్ష్మి వీళ్ళందరూ కూడా వారికి సహకరించేందుకు ఇంకా మంచిగా చూసుకోవాలని మా తరఫున ఏ సహాయం ఉన్నా కానీ మేము కానీ మేడం కానీ చేస్తాం. ఈ స్వాంతన విమెన్స్ రీహాబ్ అండ్ డీఅడిక్షన్ సెంటర్లో నేను ప్రస్తుతం యాక్చువల్లీ ఇంటర్న్గా పనిచేస్తున్నాను నా ఎంఏ సైకాలజీ కోర్సులో. ఇక్కడ వచ్చిన తర్వాత నేను చూసింది, నేను నేర్చుకుంది ఏంటంటే ఇక్కడ చాలామంది చాలా సమస్యలతో వస్తున్నారు. మానసిక సమస్యలు, చాలా సివియర్ మానసిక సమస్యలు, అలాగే అడిక్షన్ ప్రాబ్లమ్స్, అలా రకరకాల మనుషులు వస్తున్నారు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడ ఈ సంస్థకి ఎన్నో రకాలుగా సపోర్ట్ అవసరం. ఎందుకంటే సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఇంకా బాగా పనిచేయగలరు, ఇంకా బాగా వాళ్ళ సమస్యలను ఇంకా సాల్వ్ చేసి వాళ్ళకి ఒక మామూలు జీవితం అందించగలరు. సో అందుకని నేను మన లయన్స్ క్లబ్లో చాలాసార్లు ఈ విషయం డిస్కస్ చేయడం వల్ల మనం ఇక్కడ ఏదైనా మంచి కార్యక్రమాలు చేద్దాము అని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వచ్చి ఒకసారి ఇక్కడ ఫెసిలిటీ చూడండి, మంజుల మేడంని కలవండి, స్టాఫ్ని క్వశ్చన్స్ అడగండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, 24 hours ఈ పేషెంట్స్తో ఎలా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా మనం బాగా సపోర్ట్ చేయొచ్చు. వీళ్ళకి సెల్ఫ్ ఎంపవర్మెంట్ కోసం ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. అంటే జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, దివాళీకి దియాస్ తయారు చేయడము, స్టిచ్చింగ్ నేర్పించడము, క్రాఫ్ట్స్ నేర్పించడం, ఆర్ట్ నేర్పించడం. సో ఇంకా ఎవరైనా ఇక్కడికి వచ్చి వర్క్షాప్స్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎంపవర్మెంట్ విధంగా వీళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ ఏదైనా రిసోర్స్ఫుల్గా ఏదైనా మనం చేయగలమా అని కూడా ఆలోచించవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి ఒక్కరూ వారి యొక్క యానివర్సరీలు కానీ బర్త్డేలు కానీ ఎక్కడెక్కడో చేసుకునే బదులు కొద్దిగా ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేస్తే ఎంతోమందికి అవకాశం కలిగించినట్టు అవుతుంది, వాళ్ళకి సహాయ సహకారం ఇస్తుంది. అలాగే మా జిల్లా తరఫున స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళ తరఫున విజయరంగం అది ఆఫ్ చేసి పల్లి